హలో అండి, నా పేరు డాక్టర్ రమ్య బండి. నేను పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ అంకుర హాస్పిటల్స్ హైదరాబాద్లో పనిచేస్తున్నాను. ఇవాళ మనం జెనెటిక్ కండిషన్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనం డయాగ్నోస్ చేస్తాం, అంటే ఎలా పరీక్ష చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. జెనెటిక్ కండిషన్స్ అంటే జన్యుపరంగా వచ్చే సమస్యలు. అసలు జన్యుపరంగా అంటే ఏంటి, జీన్స్ అంటే ఏంటి? సింపుల్ భాషలో చెప్పాలంటే జీన్స్ అంటే ఒక కోడ్ లాంగ్వేజ్. ఆ కోడ్ ద్వారా మన బాడీలో కొన్ని పదార్థాలు వాటి నుంచి ప్రొడ్యూస్ అవటం వల్ల అవి మన బ్రెయిన్ కానీ మన లోపల ఉండే శరీర భాగాలని ఎలాగ తయారవ్వాలి, ఎలాగ పని చేయాలి అనేది నిర్దేశిస్తాయి. వాటిని మనం జీన్స్ అంటాం. మనకి ఈ జీన్స్ అనేవి చిన్న చిన్న క్రోమోజోమ్స్లో ప్యాక్ అయి ఉంటాయి అన్నమాట. మనకి 23 సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. 22 ఏమో మామూలు సెట్స్ ఉంటాయి. ఇంకొక సెట్ అబ్బాయికి అయితే కనుక XY ఉంటుంది, అమ్మాయిలకి అయితే కనుక XX అని ఉంటుంది. ఈ క్రోమోజోమ్స్లో సగం మన మదర్ నుంచి వస్తాయి, సగం మన ఫాదర్ నుంచి వస్తాయి. నేను చెప్పినట్టు క్రోమోజోమ్స్లో మళ్ళీ చిన్న చిన్న జీన్స్ అనేవి ఉంటాయి. సో మన హ్యూమన్ బాడీలో, మన మానవ శరీరంలో 20,000 జీన్స్ ఉన్నాయి ప్రస్తుతం మనం డిటెక్ట్ చేసిన వరకు. ఈ జీన్స్లో ఎక్కడైనా చిన్న పొరపాటు వచ్చినా, ఒకటి ఏదన్నా డిలీట్ అయిపోయినా, అంటే 2 కాపీస్ ఉండాలి కదా, నేను చెప్పాను కదా 2 సెట్స్ ఉంటాయని, అట్లా లేకుండా ఒకటి జీన్ డిలీట్ అయిపోయినా, లేకపోతే ఒకటి ఎక్స్ట్రాగా యాడ్ అయినా, వాటి వల్ల వచ్చే మనకి క్లినికల్గా వచ్చే సమస్యల్ని మనం జెనెటిక్ డిజార్డర్ అని అంటాం అన్నమాట. అన్ని ప్రాబ్లమ్స్ ఒక చైల్డ్లోనో, అంటే ఒక పిల్లవాళ్ళలోనో పెద్దవాళ్ళలోనో చూసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ మనకి ఇన్ఫెక్షన్స్ వల్ల అట్లా బయట నుంచి రావాల్సిన పని లేదు. కొన్ని లోపల నుంచి అంటే ఇన్హెరెంట్గా ఉంటాయన్నమాట. వాటిని జెనెటిక్ ప్రాబ్లమ్స్ అంటాం. ఏదైతే ఈ జీన్స్ సరిగ్గా పనిచేయకపోవటం వల్ల వచ్చినవో అవి మనకి క్లినికల్గా లభించే, అంటే ఎగ్జామినేషన్లో కానీ ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే చెప్తారు, ఈ పలానా ప్రాబ్లం గురించి వస్తారు కదా, అప్పుడు ఓకే ఇవి జెనెటిక్ సమస్యలు అయ్యుండొచ్చు అని అనుకుంటాం అన్నమాట. సరే, వాటికి టెస్టింగ్ ఎలా చేయాలి? జెనెటిక్ టెస్టింగ్ అనేది గత 20 ఏళ్ళుగా ఆ ఫీల్డ్ అనేది బాగా అభివృద్ధి చెందింది. 20 ఏళ్ల క్రితము ఈ పలానా జబ్బు అయ్యుండొచ్చు అని అనుకోవటం తప్ప, లేదా 30 ఏళ్ల క్రితం అయ్యుండొచ్చు అని అనుకోవటం తప్ప ఫైనల్గా ఇది డయాగ్నోసిస్, ఇది 100% డయాగ్నోసిస్ అని చెప్పడానికి అప్పుడు అంత జీన్స్ అడ్వాన్స్మెంట్స్ లేవు. ఇప్పుడు మనకి ఆ జీన్స్, జెనెటిక్స్ అండ్ జీనోమిక్స్ అనే ఫీల్డ్ అంత బాగా అభివృద్ధి చెందింది. సో ఈ టెస్టింగ్ ఎలా చేస్తాము? ఈ టెస్టింగ్ మనం మామూలుగా బ్లడ్ టెస్ట్ ఇచ్చింటే బ్లడ్డే తీస్తారు, దానిలో నుంచి హ్యూమన్ DNA అనేది ఎక్స్ట్రాక్ట్ చేసి దానిలో ఉన్న జీన్స్ని పరీక్ష చేస్తారు. సో దీనికి మీకు ఈజీగా అర్థమవటానికి ఒక మన జీన్స్ని ఆర్ మన DNA క్రోమోజోమ్స్ దాన్ని ఒక బుక్తో కంపేర్ చేసుకుందాము. ఓకే, ఒక బుక్ మనం ప్రూఫ్ రీడింగ్ చేయాలనుకున్నాము. ఓకే, అంటే ఆల్రెడీ ప్రింట్ అయిపోయింది, అంత కరెక్ట్గా అది మనకి ప్రింట్ అయిందా లేదా అని తెలుసుకుందాం. అది తెలుసుకోవాలని అనుకుంటున్నాం. సో దానిలో మనకి 23 చాప్టర్స్ ఉన్నాయనుకుందాము, 23 భాగాలు ఉన్నాయనుకుందాం. ఫస్ట్లో 1970 ఆ ప్రాంతంలో మనకి జీన్ టెస్టింగ్ వచ్చినప్పుడు అసలు 23 చాప్టర్స్ ఉన్నాయా లేదా అంతవరకే మనకు తెలిసేది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ మనకు తెలియదు, లోపల ఎలా ఉంది ఏంటి అనేది. పోను ఏమైందంటే ఓకే సబ్ చాప్టర్స్, అంటే దానిలో ఉన్న భాగాలు, మేజర్ భాగాలన్నీ కరెక్ట్గా ప్రింట్ అయినాయా లేదా అంతవరకు తెలిసింది. ఇప్పటికి ఏ స్టేజ్కి వచ్చామంటే ఈచ్ లైన్ మనం రీడ్ చేసేయచ్చు. ఈ పలానా లైన్లో ఎక్కడైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉందా, ఇక్కడేమైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉందా, ఇక్కడేమైనా ప్రాబ్లం ఉందా అని రీడ్ చేయొచ్చు. దాన్ని జీన్ సీక్వెన్సింగ్ అంటాం అన్నమాట. ఈ జీన్ సీక్వెన్సింగ్ మనకు కావాల్సిన పర్టికులర్ జీన్కి చేసుకోవచ్చు, లేకపోతే మనం పలానా ఏరియా మనకి అవసరం ఉంది అంటే ఆ పలానా ఏరియాకి చేసుకోవచ్చు, లేదు మొత్తం చదవాలి అంటే మొత్తం కూడా చేసుకోవచ్చు. మనం ఇప్పుడు వరకు అంత అడ్వాన్స్మెంట్కి వచ్చాము. అవి జెనెటిక్ టెస్టింగ్. సో జెనెటిక్ టెస్టింగ్ లెవెల్స్ అనేవి ఉంటాయి, మనకి అవసరం బట్టి చేసుకోవాలి. అసలు జెనెటిక్ టెస్టింగ్ ఎందుకు చేయాలి? నేను ఇందాక చెప్పాను కదా, అన్ని సమస్యలు బయట నుంచి వచ్చినవే కాకపోవచ్చు, కొంత లోపల నుంచి వచ్చినవి జన్యుపరమైనవి కూడా ఉండొచ్చు. సో వాటిని మనం నిర్ధారించుకోవడానికి, డయాగ్నోస్ చేసుకోవడానికి చేసుకోవాలి. సరే, డయాగ్నోస్ చేస్తే మనకి ఏంటి లాభం? ఒకటి, అసలు ఏం డీల్ చేస్తున్నాము అనేది మనకి 100% క్లారిటీ వస్తుంది. 2, పేరెంట్స్ కూడా ఓకే ఇది అని మనం ఫలానా అని చెప్పగలం. తర్వాత ఆ జెనెటిక్ కండిషన్స్కి పర్టికులర్గా ఇంకేమైనా ట్రీట్మెంట్ యాడ్ చేయాలి, ఇంకేమైనా ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే అది ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు ఆ జెనెటిక్ టెస్ట్, జెనెటిక్ డిసీజ్కి మనకి మేజర్ ట్రీట్మెంట్ ఏం లేదు, కాకపోతే ఆ ఫీల్డ్లో బాగా రీసెర్చ్ ఉంది, ఇంకేదైనా కొత్త డ్రగ్స్ ట్రై చేస్తున్నారు అంటే అది మనం ఆఫర్ చేయొచ్చు. తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైనది అసలు నెక్స్ట్ ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది ఈ పర్టికులర్ కండిషన్లో, మనం ఏమన్నా ముందే పలానా ఉండొచ్చు అని ముందే మనం ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? పేరెంట్ కానీ ట్రీటింగ్ క్లినిషియన్ కానీ ఒక క్లారిటీ వస్తుంది అన్నమాట.
మెయిన్గా అందుకు చేస్తాం ఇది. తర్వాత ఈ కొన్నిసార్లు ఈ జెనెటిక్ కండిషన్స్ అనేవి ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్లో రిపీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు మనం ఈ డయాగ్నోసిస్ ద్వారా నెక్స్ట్ కపుల్కి, ఆ పేరెంట్స్కి హెల్తీ చైల్డ్ పుట్టేందుకు మనకు హెల్ప్ చేయొచ్చు. సో ఇవి మెయిన్గా. సరే, జెనెటిక్ టెస్టింగ్ ఇంత ఈజీగా అవైలబుల్గా ఉంది కదా అని మనకి పలానా అనే అవగాహన లేకుండా ఎప్పుడు ఆర్డర్ చేయకూడదు. చాలా కేర్ఫుల్గా ఆర్డర్ చేయాలి. ఎందుకు, మనకి దాని నుంచి పలానా జబ్బు ఉండొచ్చు అని బయటపడింది అనుకోండి, అది మనం క్లినికల్గా ముందు కోరిలేట్ చేసుకోవాలి. అంటే బాబుకో పాపకో ఉన్న సిమ్టమ్స్, లక్షణాలు ఏవైతే ఉన్నాయో అది దాంతో మ్యాచ్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. అందుకే క్లినీషియన్కి బయోఇన్ఫర్మాటిక్స్ టీమ్ అంటే జెనెటిక్ మెషిన్లో రన్ అయిన తర్వాత వచ్చే ఇన్ఫర్మేషన్ని వాళ్ళే అనలైజ్ చేస్తారు. ఆ టీమ్కి కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్, వాళ్ళ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇదేదో క్యాజువల్గా ఆర్డర్ చేసే టెస్ట్ అయితే కాదు. సో ప్రాబ్లం ఏముందో అండర్లయింగ్ ఫస్ట్ మనం ఒక అవగాహన తెచ్చుకున్న తర్వాతే దానికి జెనెటిక్ టెస్టింగ్ అనే దానికి వెళ్ళాలి. ఇంకేమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మీరు. థ్యాంక్ యూ.